నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సడక్ సురక్ష అభినయ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల హాజరై ర్యాలీని ప్రారంభించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా తమ వాహనాలకు ఇన్సూరెన్స్ చేసుకోవాలని జానకి అన్నారు. వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా రోడ్డు నియమాలు పాటిస్తూ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను ఉంచుకోవాలని ఎస్పీ జానకి సూచించారు. నేను ఆఫీస్ నుంచి ఇంటి నుంచి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తున్నాను. ఒక ఆయన 1 year బేబీని ముందు కూర్చోబెట్టుకున్నాడు బైక్ మీద, హెల్మెట్ లేదు. దానికి తోడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఇట్లా వంగి. సో నేను ఆ వెహికల్ ఆపించి బాగా తిట్టాను ఆయన్ని. నీ ప్రాణంతో పాటు నీ కూతురు ప్రాణం కూడా పోతుంది, ఏంది హెల్మెట్ లేదు, టెలిఫోన్ ఏంది, ఒక్క నిమిషం పక్కన ఆపుకొని మాట్లాడితే ఏమవుతుంది? ఏం కాదు కదా. సో ఒక్క చిన్న తప్పు జీవితాన్ని చిందరవందర చేస్తుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదానికి సంబంధించి నేను కూడా ఒక మందికి అవేర్నెస్ కల్పడం జరిగింది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఒక స్పెషల్ గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు కంటి చూపులు ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఐ సైట్ కూడా మంచిగా లేక కొంతమంది డ్రైవ్ చేస్తారు, దీని వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్స్ అవుతుంది. అందువల్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విత్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఇది ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇంత చేసిన తర్వాత కూడా మనకి ప్రమాదం జరుగుతున్నాయి. మన అందరితో అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన రెక్లెస్నెస్ యాటిట్యూడ్ మీద జరుగుతుంది. మన స్పీడ్ మనకి కావాలి, మనకి ఆ థ్రిల్ కావాలి, అందువల్ల మన స్పీడ్ గా బైక్ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాం. ఆ కారణంతో జరుగుతుంది. ఏ కారణంతో జరుగుతుంది అది మనం కూడా ఒకసారి చిత్తశుద్ధి పరంగా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏదో యాక్సిడెంట్ జరిగినా కూడా తర్వాత ఆ ఫ్యామిలీ